అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని నెల రోజులు స్టోర్ చేసుకుని క్రిస్పీ స్నాక్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేలా చేసుకుని ఈ స్నాక్స్ ని ఎలా చేయాలో లేట్ చేయకుండా డీటెయిల్స్ తో వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ చేసిన స్నాక్ ని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి కొంచెం డిఫరెంట్ షేప్ లో ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి. బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టాక జల్లెడలో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసేసాక అరకప్పు శనగపిండి వేసుకుని ఈ రెండింటిని జల్లించేసుకుంటే పిండి అంతా కూడా బౌల్ లోకి వచ్చేస్తుంది. విస్కర్ తోటి ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు వాటర్ తో పాటు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి లేదంటే బటర్ వేసి సాల్ట్ నెయ్యి అంతా కూడా వాటర్ లో బాగా కలిసేలా కలిపేసుకుని వాటర్ అంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో కలిపి పెట్టిన పిండిని అంతా కూడా వేసేసుకోవాలి. పిండి వేసిన వెంటనే స్పూన్ తోటి పిండి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని పిండి అంతా బాగా వేడిగా ఉంది కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత పిండి అంతా కూడా గోరువెచ్చగా ఉంటుంది. పిండి చూసారా, ఇలా పట్టుకోగానే బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇలాంటప్పుడే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరికి కలిపేసుకోవాలి. ఈ పిండి చేతికి స్టిక్ అవ్వకుండా ఉన్నప్పుడు వేరే బౌలకి ఈ పిండిని అంతా వేసి పిండి తడి అంతా ఆరిపోకుండా తడి క్లాత్ తోటి మొత్తం క్లోజ్ చేసేసుకుని ఇందులోనే కొద్దిగా పిండిని తీసుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టేశాక పిండిని 2 చేతి మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసేసాక కత్తెర తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు స్టాండింగ్ లైన్స్ లో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన స్నాక్ అనేది డిఫరెంట్ షేప్ లో వస్తుందండి. ఇలా డిఫరెంట్ షేప్ లో చేయడం వలన పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం కలిపి పెట్టుకున్న పిండిని అంతా కూడా సిజర్ తో కట్ చేసేసుకోవాలి. ఇలా కత్తెరతో డిఫరెంట్ షేప్ లో కట్ చేసుకుని కట్ చేసినవన్నీ కూడా ఇలా ప్లేట్ లో పెట్టేసుకుందామండి. వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం కట్ చేసినవన్నీ కూడా లోపల వరకు బాగా ఉడికేలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటే ఇవి చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంటాయి. బియ్యం పిండితో చేసిన ఈ క్రిస్పీ స్నాక్ లోపల వరకు ఉడికి బాగా క్రంచీగా ఉంది. ఈ స్నాక్ ని ఇలా తిన్నా టేస్ట్ బాగుంటుందండి. లేదు ఇంకొంచెం చట్పటాగా తినాలి అనుకుంటే మాత్రం చిన్న బౌల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాక 1 టీ స్పూన్ చొప్పున బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం వేసాక 1/2 టీ స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఇందులో నచ్చితే 1/2 టీ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్ వేసుకోవచ్చండి. గార్లిక్ పౌడర్ లేకపోతే మ్యాగీది మ్యాజిక్ మసాలా 1 టీ స్పూన్ వేసుకుని అన్ని మసాలాలు బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ మసాలాని ఈ స్నాక్ లోనే కాదండి, ఏ క్రిస్పీ స్నాక్ చేసినా సరే ఈ సేమ్ మసాలాలు యూస్ చేస్తే అవి చట్పటాగా టేస్ట్ బాగుంటాయి. మనం రెడీ చేసిన పౌడర్ అలా స్నాక్స్ మీద వేసి స్నాక్స్ ని బాగా టాస్ చేసుకుంటే చాలు, క్రిస్పీ స్నాక్స్ ఇంకా చట్పటా టేస్ట్ తో రెడీ అయిపోతాయి. ఈ క్రిస్పీ స్నాక్స్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో 1 నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మస్ట్ ట్రై రెసిపీ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ స్నాక్ రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్లేవర్ తో చేద్దామండి. ఈ స్నాక్ కోసం నేను ఇక్కడ 200 గ్రాములు ఉన్న పెద్ద సైజ్ లో ఉన్న బంగాళదుంప తీసుకున్నానండి. అదే మీడియం సైజ్ లో ఉన్నవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ బంగాళదుంపని ఉడికించేసుకుని పీసెస్ గా కట్ చేసేసుకుందాము. ఇలా పీసెస్ గా కట్ చేసిన బంగాళదుంపని మిక్సీ జార్ లో వేసేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వంట నూనె వేసి ఇంకా ఇందులో వాటర్ ఏమీ వేయకుండానే ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ లో రెడీ అయిపోతుంది. వెడల్పొట్టి బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసిన పొటాటో అంతా వేసేసాక 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మార్కెట్ లో దొరికిన బియ్యం పిండినే యూజ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో లింక్ ని షేర్ చేస్తానండి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. బియ్యం పిండి వేసేసాక 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ కి బదులుగా గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ స్నాక్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే ఇందులో నేను కార్న్ ఫ్లోర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ వేసేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. బౌల్లో ఉన్నవంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పొటాటో ప్యూరీతోనే పిండి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. పిండి ఇంకా చేతికి స్టిక్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఇంకొంచెం బియ్యం పిండి లేదంటే కార్న్ ఫ్లోర్ ని మిక్స్ చేసుకోవచ్చు. పిండి మొత్తం ఇలా దగ్గరికి కలిపేశాక ఇలా కలిపిన పిండిలో కొద్దిగా పిండిని తీసుకుని బియ్యం పిండి లేదంటే కార్న్ ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని అంతా కూడా చపాతీ కర్రతో వేలైనంత సన్నగా వచ్చేలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా ప్రెస్ చేసేసాక ఫోర్క్ తోటి పిండి మీద అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్ లో ఉన్న కటర్ లేదంటే ఏదైనా గ్లాస్ లేదంటే
బాటిల్ మూతతోనైనా సరే రౌండ్ షేప్ లోకి కట్ చేసేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్ లో కట్ చేయగా మిగిలిన పిండితో సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవుతూ వాటిని కూడా సర్కిల్ షేప్ లో కట్ చేసేసుకోవాలండి. అన్ని కూడా ఒకే సైజ్ లో వచ్చేలా రౌండ్ గా కట్ చేసేసాక కట్ చేసినవన్నీ కూడా ప్లేట్ లోకి పెట్టేసుకుని వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కట్ చేసినవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా ఆయిల్ లో వేయగానే కొద్దిసేపటికి పైకి తేలి ఒక 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయండి. వీటిని మరీ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా క్రీమ్ కలర్ లో ఉన్నప్పుడే క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవటం వలన అవి చూడటానికే కాదండి, తినేటప్పుడు కూడా సేమ్ పొటాటో చిప్స్ లాగే ఉంటాయి. అంతే అండి, ఈజీగా క్రిస్పీగా హోమ్ మేడ్ పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ పొటాటో చిప్స్ ని ఇలా తిన్నా సరే బాగుంటుంది. ఇంకొంచెం చట్పటాగా తినాలి అనుకుంటే మాత్రం ఇందాక ఫస్ట్ స్నాక్ కి షేర్ చేసిన మసాలాలని వేసుకోవచ్చండి. చీజ్ పౌడర్ కానీ లేదంటే పెరి పెరి మసాలా కానీ యూస్ చేసుకోవచ్చు. అలా మసాలాలు వేసి బాగా టాస్ చేసుకుంటే చట్పటా టేస్ట్ తో చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ హోమ్ మేడ్ పొటాటో చిప్స్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సెకండ్ స్నాక్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇంకా థర్డ్ స్నాక్ కోసం బౌల్ లోనే 1 కప్పు జొన్న పిండి వేసాక 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని బాగా వేడి చేసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి. బౌల్లో వేసిన ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి స్పూన్ తోటి ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకుని తర్వాత చేతితోటి ఆయిల్ అంతా కూడా బాగా పిండిలో కలిసేలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండినంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా పిండినంతా కలిపేసాక 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వాముని నలిపి వేసేసాక 1 టీ స్పూన్ నువ్వులు వేసేసాక ఈ స్నాక్ ఇంకొంచెం మంచి ఫ్లేవర్ రావటం కోసం మిక్సీ జార్ లోని 5-6 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, 2 పచ్చిమిర్చి వేసి కోర్స్ గా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసాక చిన్నగా చాప్ చేసిన కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఈ స్నాక్ ప్రిపేర్ చేసే 1 అరగంట ముందే పావు కప్పు పెసరపప్పుని వాటర్ లో వేసి నానబెట్టేసానండి. ఇలా నానబెట్టిన పెసరపప్పుని కూడా బౌల్లోకి వేసేసుకొని పెసరపప్పు అంతా వేసేసాక ఈ పిండిని కలపటం కోసం వేడి నీళ్ళని యూజ్ చేస్తామండి. బాగా బాయిల్ అవుతున్న వాటర్ ని 1 కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్ తోటి ఒకసారి నెమ్మదిగా అంతా కలిసేలా కలిపేసుకుందాము. నేను వేసిన 2 కప్పుల పిండికి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి. ప్రతి పిండి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కావాలి అంటే ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలా వాటర్ ని వేసి ఒకసారి స్పూన్ తో కలుపుకుంటూ అది గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా చేతితో కూడా కలిపేసుకోవాలి. అలా పిండినంతా కూడా బాగా దగ్గరికి కలిపేసుకుంటే అది చేతికి స్టిక్ అవ్వకుండా ఉన్నప్పుడు మూత పెట్టి పిండినంతా కూడా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని దాని మీద కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ పిండినంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ కర్రతో ప్రెస్ చేసేసుకోవాలండి. మరీ వీలైనంత సన్నగా చేయటం కష్టం కానీ కొద్దిగా మీడియం సైజ్ లో వచ్చేలా ప్రెస్ చేసేసుకొని ఈ పిండి వేయించేటప్పుడు పొంగకుండా ఉండటం కోసం ఫోర్క్ తోటి పిండి మీద అంతా కూడా డాట్స్ పెట్టేసుకొని సర్కిల్ షేప్ కటర్ లేదంటే గ్లాస్ తో కానీ లేదంటే ఏదైనా బాటిల్ మూతతో కానీ రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా కట్ చేసేసాక మిగిలిన పిండితోటి కూడా సేమ్ ప్రాసెస్ లోనే కట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కట్ చేసేసుకుని ప్లేట్లోకి పెట్టేశాక వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కట్ చేసినవన్నీ కూడా ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఒకవేళ ఇవన్నీ కూడా బాగా వేగిపోతే మాత్రం ఆయిల్ మీద బబుల్స్ ఏమీ లేనట్టు కనిపిస్తే మాత్రం స్నాక్స్ అన్ని కూడా బాగా వేగిపోయినట్టే అండి. బయట మార్కెట్ లో కొనే వాటికంటే కూడా ఇంట్లో చేసిన ఈ మిల్లెట్స్ చిప్స్ చాలా బాగుంటాయండి. ఆయిల్లో వేయగానే ఇలా పైకి తేలి అక్కడక్కడ పెసరపప్పు తగులుతూ గార్లిక్ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా రాగిపిండి జొన్నపిండితో స్నాక్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, మిల్లెట్స్ తోటి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. లోపల వరకు బాగా ఉడికి చెక్కలు మాత్రం బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఈజీగా థర్డ్ స్నాక్ చేసేసాం కదండి. ఇంకా ఫోర్త్ స్నాక్ కోసం వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసేసాక పావు టీ స్పూన్ వాముని కొద్దిగా నలిపి వేసేసుకుని 1/2 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోవాలండి. కలోంజీ సీడ్స్ ని ఉల్లి గింజలు అని కూడా అంటారు. ఒకవేళ కలోంజీ సీడ్స్ అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ తో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు వంట నూనె వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా పిండినంతా కూడా కలిపేశాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే పిండి అంతా కూడా ఇలా రెడీ అయిపోతుంది. ఈ పిండి చేతికి స్టిక్ అవ్వకుండా ఉన్నప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఎక్కడ ఉండలు లేకుండా నెయ్యి గోధుమ పిండి
పిండి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా పిండిని అంతా కలిపేశాక ఈ బౌల్ ను పక్కన పెట్టేసుకుని ఇందాక కలిపిన గోధుమ పిండిలో కొద్దిగా గోధుమ పిండిని తీసుకుని కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేస్తూ చపాతీ కర్రతోటి ఇలా కొద్దిగా సన్నగా వచ్చేలా ప్రెస్ చేసేసుకుని దీని మీద నెయ్యితో కలిపిన గోధుమ పిండిని ఒక స్పూన్ వేసాక దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని ఒక సైడ్ నుండి దగ్గరికి ఫోల్డ్ చేసేసి నైఫ్ తోటి పిండి అంతా కూడా పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ గా కట్ చేసేసాక అందులో ఒక పీస్ ని తీసుకొని చేతితో ఒకసారి ప్రెస్ చేశాక చపాతీ కర్రతో ఒకసారి సన్నగా వచ్చేలా ప్రెస్ చేసుకుని కొద్దిగా ఆయిల్ లేదంటే నెయ్యిని వేసి పిండిని అంతా స్ప్రెడ్ చేశాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుండి ఫోల్డ్ చేసుకుని మధ్యలో ప్రెస్ చేసి దాన్ని అంతా రెండో సైడ్ టర్న్ చేసుకుని మధ్యలోది ఫ్రీగా వదిలేసి సైడ్స్ ని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ లో రెడీ అయిపోతుంది. ఈ స్నాక్ బాగా క్రిస్పీగా రావటం కోసం ఇలా మనం షేప్ ని అయితే చేసుకోవాలండి. ఇలా మిగిలిన పిండితో అంతా కూడా ట్రయాంగిల్ షేప్ చేసుకుని ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. వేడిగా ఉన్న ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ట్రయాంగిల్స్ అన్నిటిని కూడా ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలండి. అవి ఆయిల్ లో వేయగానే ఇలా ఆయిల్ పైకి తేలుతాయి. తేలిన వెంటనే అవి చూడటానికి కొద్దిగా పొంగినట్టు కనిపిస్తాయి, కానీ మీడియం ఫ్లేమ్ లో స్పూన్ తోటి అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అలా వేయిస్తూ ఉంటే కొద్దిగా రంగు మారి క్రిస్పీగా అయిపోతాయి. మన ట్రయాంగిల్ స్నాక్ రెడీ అయినట్టే అండి. ఈ స్నాక్ ని లోపల వరకు బాగా ఉడికేలా తప్పకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపల పిండి అంతా కూడా సాఫ్ట్ గా ఉండిపోతుంది. ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే చాలా టేస్టీగా ఈ స్నాక్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కూడా మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈ స్నాక్ చూడటానికే కాదండి, తినేటప్పుడు కూడా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుంది. అంతే అండి, ఈజీగా డిఫరెంట్ షేప్ లో చేసుకుని క్రిస్పీ స్నాక్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.